సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆకివీడు రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెద్దపేటలో నిర్మాణంలో ఉన్న రామాలయ పనులను ఆయన పరిశీలించారు. గన్నవరం విమానాశ్రయానికి ఎదురుగా నిర్మిస్తున్న ఈ ఆలయానికి సంబంధించిన కృష్ణశిల రాతి పనులు ఇప్పటికే 75% పూర్తయ్యాయని తెలిపారు. శిఖర నిర్మాణానికి అవసరమైన శిల్పాల తయారీ కొనసాగుతోందని, సెప్టెంబర్ తొలి వారంలో వాటిని అమర్చనున్నట్లు వెల్లడించారు. ఆగమశాస్త్ర నిపుణుల సూచనల మేరకు నవంబర్ చివరి నుంచి డిసెంబర్ తొలి వారంలో ఆలయ ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని అప్రోచ్ రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నామని, ఆకివీడును ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయటమే లక్ష్యమని తెలిపారు. తొలగిపోయిన తర్వాత వెంటనే నిన్న ఇక్కడ సైట్లో పనులు పునఃప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఇది ఇక్కడికి ఒక 4 అడుగులు హైట్ కాంక్రీట్ బెడ్ పూర్తయిన వెంటనే క్యూరింగ్ అయిన తర్వాత 2 వారాలు క్యూరింగ్ తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో గన్నవరంలో సిద్ధంగా ఉన్న గుడి శిలలన్నీ చెక్కబడి రెడీగా ఉన్నాయి. 80% నిన్నటితో 80% పూర్తయింది. ఒక ఆలయ శిఖరం పనులే పెండింగ్ ఉన్నాయి. అవి కూడా రాబోయే 20-25 రోజుల్లో పూర్తయిపోయి సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సైట్లో క్రేన్ సహాయంతో ఆ శిలలన్నీ చెక్కిన శిలలన్నీ దేవాలయంగా అమర్చబడుతుంది.